అమ్మా సంధ్య, నువ్వు అమ్మా నాన్న అని పిలుస్తుంటే నీ ప్రేమకి మురిసిపోయేవాళ్ళం. కాని అదే ప్రేమ నీ పెళ్లికి అడ్డొస్తున్నప్పుడు మేము ఉండి ఏం ప్రయోజనం ఉందమ్మా? ఆకాష్కి నీకు పెళ్ళైతే మీ జీవితాలు బావుంటాయని నేను మీ నాన్న మాట్లాడేమే తప్ప నీకు కోపం తెప్పించాలని కాదమ్మా. పెళ్లి వద్దనడానికి నువ్వు ఎన్నో కారణాలు చెప్పొచ్చు, కాని ప్రధాన కారణం మేమే అని మాకు తెలుసమ్మా. మా వల్లే నీ జీవితం అర్ధాంతరంగా ఆగిపోతుందేమోనన్న ఆలోచన మమ్మల్ని చంపేస్తుందమ్మా. పెళ్లి చేసుకోవడం కన్నా ప్రాణాలు తీసుకోవడమే సులువు అన్నట్టు మాట్లాడావో, ఆ మాట విన్నప్పటి నుంచి నాకు మీ నాన్నకి నీ భవిష్యత్తు గురించి భయం పెరిగిందమ్మా. మా సుఖం నీకు దుఃఖంగా మారకూడదని, మా ఉనికి నీకు శాపం కాకూడదని, వాలే పొద్దులాంటి మా జీవితాల కోసం వెలిగే సంధ్యలాంటి నువ్వు బలి కావడం మేమెప్పటికీ ఒప్పుకోలేం. మేము ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నువ్వు పెళ్లికి ఒప్పుకోవని తేలిపోవడంతో మేము ఇంటి నుండి వెళ్ళిపోతున్నాం. అన్నీ తెలిసి కూడా నీకు దూరం అవుతున్నందుకు మమ్మల్ని క్షమించు. హాయ్ సంధ్య. రే, ఏం చేసావు? మా అమ్మ నాన్నల్ని ఏం చేసావు? ఏమైంది సంధ్య? ఆంటీ అంకుల్ ఇంట్లో లేరా? ఏమీ తెలియనట్టు నటించొద్దు. నిజం చెప్పకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. నేను చెప్పేది నిజమే సంధ్య. ఆంటీ అంకుల్ ఇంట్లో ఉంటారని వచ్చాను. అరే, వాళ్ళ గురించి నాకేం తెలీదు. నీ మీద ఒట్టు, నన్ను నమ్ము. ఏంట్రా నిన్ను నమ్మేది? మా నాన్న మేము సంతోషంగా బతుకుతుంటే సుడిగుండంలా వచ్చి మొత్తం నాశనం చేశావు. మా అమ్మ నాన్నలని అమాయకుల్ని చేసి ఆడుకున్నావు కదరా. నువ్వు సృష్టించిన సమస్య వల్ల మా అమ్మ నాన్న ఇళ్ళదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా? ప్లీజ్ సంధ్య, అలా మాట్లాడకు.
ఒకరిని ఏడిపించి నవ్వుకునేంత రాక్షసుని కాదు. నా అనుకునే వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. ఆంటీ, అంకుల్, నువ్వు మీరంతా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకున్నానే తప్ప సమస్య సృష్టించాలన్న ఆలోచన నా కల్లోకి కూడా రాలేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఇంతకీ ఆంటీ, అంకుల్ ఎక్కడికి వెళ్లారు? అసలేం జరిగిందో చెప్పు సంధ్య. సారీ సంధ్య, ఇంట్లో వాళ్ళు చెప్తే అయినా నువ్వు వింటావేమో అని మా మామయ్యని పంపించాను. కానీ ఆంటీ, అంకుల్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయకపోవడం కాదు, నీకు కామన్ సెన్స్ లేదు. నువ్వు అనుకునేదే తప్ప ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏవీ పట్టించుకోవు. సంధ్య, ఇలా నా మీద కోపడుతూ కూర్చుంటే వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో వెతుకుదాంరా. సంధ్య, ఇది కోపం చూపించాల్సిన టైం కాదు. ఆంటీ, అంకుల్ నీకెంత ముఖ్యమో ఇప్పుడు నాకు కూడా అంతే ముఖ్యం. ప్లీజ్. రా సంధ్య, వెళ్దాం. చెప్పు దివ్య, ఏమైనా తెలిసిందా? లేదా నీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నారన్నావు కదా, వాళ్ళతో మాట్లాడు. మా అమ్మ నాన్న కనిపించకపోతే నేనెప్పటికీ మీకు కనిపించను. టెన్షన్ పడకు సంధ్య, ఆంటీ, అంకుల్ ఖచ్చితంగా దొరుకుతారు. షట్ అప్. మా అమ్మ నాన్నలకి ఏమైనా జరిగితే నిన్ను వదిలేదే లేదు. హలో మావయ్య. చెప్పు ఆకాష్. సంధ్య పేరెంట్స్ ఇల్లు వదిలి వెళ్ళిపోయారు మావయ్య. వాట్? ఏంట్రా నువ్వు చెప్పేది? అవును మావయ్య, ఆ డీటెయిల్స్ అన్ని తర్వాత చెప్తాను గానీ నువ్వు వెంటనే మన ఏరియా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి సీసీ కెమెరా ఫుటేజ్ని చెక్ చేయించు. సరేరా, ఇప్పుడే కాల్ చేస్తాను. ఇంతకీ సంధ్య ఎక్కడుంది? నా పక్కనే ఉంది. ఇద్దరం కారులోనే వెతుకుతున్నాం. ఓకేరా, వాళ్ళ గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే నాకు కాల్ చేయి. నేను పోలీసులతో ఫాలో అప్ చేస్తాను. ఓకే మావయ్య, బాయ్. కార్ ఎందుకు ఆపావు? అమ్మా, అమ్మా, నాన్న. ఏంటమ్మా ఇది? ఇంతకాలం నన్ను అర్థం చేసుకున్నది ఇదేనా? ఇన్ని రోజులు మీరు పెంచుకున్న ప్రేమ ఇంతేనా? నన్ను వదిలి ఎలా వెళ్ళిపోవాలనిపించిందమ్మా? మీరు లేకుండా
నేను బ్రతకలేను అని తెలిసి కూడా ఎందుకు వచ్చేసారమ్మా? అమ్మా సంధ్య, వద్దు లక్ష్మి, నువ్వేం ఆపొద్దు. ఎంత బాధపడుతుందో బాధపడనివ్వు. తన మాట మనం లెక్క చెయ్యలేదు అంటుంది, కానీ మన మాటకి తను గౌరవం ఇచ్చిందా? తనకొక్కదానికే బాధ ఉన్నట్టు, బాధ్యత ఉన్నట్టు ఫీల్ అవుతుంది కదా, అలానే అనుకోనివ్వు. మనకి బాధలు బాధ్యతలు ఏమీ లేవు కాబట్టి ఓదార్చే హక్కు కూడా లేదు. అలా మాట్లాడకండి నాన్న. నేను మీ కూతుర్ని. తిట్టినా కొట్టినా నవ్వించినా ఓదార్చినా మీరు తప్ప నాకెవ్వరూ లేరు. అదృష్టం కొద్దీ మీరు కనిపించారు, లేదంటే నేను బ్రతకగలనా? బతకాలమ్మా, తప్పదు. ఒకరి కోసం ఒకరు ఆలోచించే కాలం పోయి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతికే రోజులు వచ్చాయి. నీకు ఎలాగైతే పెళ్లి గురించి ఖచ్చితమైన అభిప్రాయం ఉందో అలాగే మా భవిష్యత్తు గురించి మాకు ఉంది. నీ అభిప్రాయాన్ని మేము ఎలా గౌరవించామో అదే గౌరవాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని వదిలేస్తే బాగుంటుంది. ఎవరికి వాళ్ళిలా వదిలేసుకుంటే అది కుటుంబం అవదంకల్. ఎన్నోసార్లు కుటుంబ విలువల గురించి, మనిషి మనుగడ గురించి చెప్పిన మీరు ఇలా మాట్లాడకూడదు. అన్నీ బాగున్నప్పుడు నీతులు చెప్పడం, అనుకున్నది జరగనప్పుడు చేతకానివాడిలా తప్పించుకోవడం మానవ నైజం. ఇప్పుడు నేను చేస్తున్నది అదే. పదలక్ష్మి, అంకుల్ ప్లీజ్, మీ మధ్య దూరం రావడానికి, మీరు ఇల్లుదులు వెళ్ళిపోవడానికి కారణం నేనే అని సంధ్య అనుకుంటోంది. మీరిప్పుడు ఇంటికి రాకపోతే అదే నిజమవుతుంది. జీవితాంతం నేనా నిందను మోయాల్సి వస్తుంది. ప్లీజ్ అంకుల్, ప్లీజ్ ఆంటీ. లేదు బాబు, నా మాట నెగ్గనప్పుడు, కోరుకున్న మంచి జరగనప్పుడు ప్రతిరోజు ఓడిపోయినవాడిగా బ్రతకడం నాకు చేత కాదు. మా మీద ప్రేమతో భవిష్యత్తుని బలి చేసుకునే కూతుర్ని చూస్తూ తన గతికి ఒంటరితనానికి కారణం మేమే అని ప్రతి క్షణం నరకం అనుభవించలేం. బ్రతికుంటే ఆ దేవుడు కరుణిస్తే ఇంకెప్పుడైనా కలుసుకుందాం. రాలక్ష్మి. నాన్న, మీరు చెప్పినట్టే వింటాను. మీరు కోరుకున్నట్టే ఒప్పుకుంటాను. దేనికి ఒప్పుకుంటావమ్మా? అసలు మేమేం కోరుకున్నామో మాకు గుర్తులేదే. ఆకాష్ని పెళ్లి చేసుకుంటాను నాన్న. మమ్మల్ని నమ్మించడానికో తృప్తిపరచడానికో నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే ఈరోజు తల వంచి తాళి కట్టించుకున్నా రేపటి రోజున తలెత్తుకుని బ్రతకాలే కాని తప్పు చేసినట్టు నువ్వు మేము ఎవ్వరం బాధపడకూడదు. నాన్న, మనస్ఫూర్తిగానే చెప్తున్నాను, ఈ పెళ్లి నాకు ఇష్టమే. నేను ఆకాష్ని పెళ్లి చేసుకుంటాను. ఎప్పుడైతే మీరు రాసిన ఉత్తరం చదివానో అప్పుడే నా పెళ్లి కోసం మీరు పడుతున్న ఆరాటం, బాధ నాకు పూర్తిగా అర్థమైంది. ఆ క్షణమే మీకు నచ్చినట్టు ఉండాలి, పెళ్లి మీద నా అభిప్రాయం మార్చుకోవాలి అని నేను ఫిక్స్ అయ్యాను. దయచేసి ఇంటికి రండి నాన్న. మీరెక్కడికి వెళ్ళొద్దు ప్లీజ్ నాన్న. అమ్మా సంధ్య, అమ్మా,
సంధ్య, సాక్షి సంతకాలు చేసేదెవరు? మీరే కదా, రండి. నేను కాదు, మా దివ్య హస్తవాసి చాలా మంచిది. తనే సంతకం పెడుతుంది. వెళ్ళు దివ్య. ఎవరో ఒకరు తొందరగా పెట్టండి, నాకు చాలా పనులున్నాయి. రే బాబ్జీ, ఓవర్ యాక్షన్ చేసి టైం వేస్ట్ చేయకు. వెళ్ళి సంతకం పెట్టు. సరే దివ్య. వినాయకరావు గారు, మీరు రండి. ఇప్పుడు వధూవరులిద్దరూ దండలు మార్చుకోండి. ఇదిగోండి. నిండు నూరేళ్లు చల్లగా ఉండండమ్మా. నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ మావయ్య. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. చాలా థ్యాంక్స్ మాధవరావు గారు. నేను నిలబెట్టుకోవడం కాదండి, మా అమ్మాయి నిజాన్ని అర్థం చేసుకుంది. మా సంజ కోడలుగా ఇంటికొచ్చింది, కూతురుగా బయటికి వెళ్తుంది. తన గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. నీ గురించి, నీ ప్రేమ గురించి తెలుసు కాబట్టి జాగ్రత్తలు, అప్పగింతలు చెప్పాల్సిన అవసరం అసలే లేదు. మీ నమ్మకానికి థ్యాంక్స్ అంకుల్. మీకు తెలిసిన మాటే, కాకపోతే తల్లిగా చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు బాబు. ఈ రోజు నుంచి సంధ్య బాధ్యతలు నీవే బాబు. సరదాకి కూడా తన మనసుని నొప్పించొద్దు. నేను కోరుకున్న అమ్మాయి నాకు భార్యగా దొరికింది. నవ్వినప్పుడు కూడా కళ్ళు తడవకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. లవ్ యూ సంధ్య.
అమ్మా సంధ్య, ముహూర్త సమయం దాటక ముందే బయలుదేరాలి. నీ సర్దుకోవడం అయిపోయిందా? అయిపోయిందమ్మా. సరే రామ్మా. సంధ్య, నీకు కావలసినవన్నీ తీసుకున్నావా? కొత్త కాపురం స్టార్ట్ చేస్తున్నాం కదా, పాత జ్ఞాపకాలని, పాత విషయాల్ని ఇక్కడే వదిలేస్తే మంచిదని చెప్పాను. పెళ్ళయ్యాక ఫస్ట్ టైం ఫ్రెండింటికి పార్టీకి వెళ్తున్నావు. ఈ శారీ కట్టుకో. ఇది నా సంధ్య శారీ. ఈ శారీ అంటే తనకు చాలా ఇష్టం. అయినా నాకు ఆ కలర్ అంటే ఇష్టం ఉండదండి.